నేను కూడా రోజు శివ శివ అంటాను, అయినా మా అమ్మ నన్ను అరుస్తూనే ఉంటుందే. ఎందుకబ్బా? తప్పు చేస్తే శివ అని అనాలి, కానీ ఆ తప్పు మళ్ళీ ఇంకొకసారి చెయ్యకూడదు. నేను చేయను, అక్క చేస్తుంది. అవునా? సరే, ఈసారి నుంచి ఏం నేర్పిస్తామంటే అక్కకి కూడా తప్పు చేయకుండా ఉండడం ఎలాగో ఈ కథలో నేర్పించేద్దాం. ఓకే యా 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 డియర్? యా యా, మీరు కూడా ఈ కథ విని తప్పు చేయకుండా ఉండడం ఎలాగో నేర్చుకోండి. ఓకేనా? ఓకే, కథ స్టార్ట్ చేయనివమ్మా. ఓకే, ఒక ఊర్లో ఒక హ్యాపీ లైఫ్ ఉందన్నమాట. ఒక బ్రాహ్మణుడు, అంటే రోజు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు, గుళ్ళో పూజలు చేస్తుంటారు కదా, వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు. ఒక ఫ్యామిలీ ఉంది, వైఫ్ హస్బెండ్ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, రోజు గుడికి వెళ్ళి పూజ చేసేస్తారు. ఇంట్లో వాళ్ళు ఒక్క రోజు కూడా కొట్లాడుకున్నదే లేదు. బయట ఊర్లో వాళ్ళ దగ్గర కూడా మంచి రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి. కొన్ని రోజుల తర్వాత పెళ్ళయ్యాక బాబు పుట్టినాడు. ఇప్పుడు మామూలుగా అమ్మా నాన్న గుడ్ అయితే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? బేబీ కూడా గుడ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? అలా బేబీ పుడతారు, వాళ్ళని స్కూల్కి జాయిన్ చేపిస్తారు. వాళ్ళ నాన్న ఎప్పుడు బిజీగా ఉండడం వల్ల అన్నీ వాళ్ళ అమ్మే నేర్పిస్తుంది. కానీ పిల్లలకి అమ్మ దగ్గర చనువు ఎక్కువ కదా, నాన్న ఓయ్ అంటే చాలు ఏడ్చేస్తారు. అదే అమ్మ నాన్న ఇలా చెయ్యొద్దు నాన్న, నా బంగారు తండ్రిరా, ఇది బ్యాడ్ దారిరా, మంచి వేలో వెళ్దాంరా అంటే నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి, నేను ఇట్టే పోతా అనేసి అంటారు. అలా చాలామంది పిల్లలు అమ్మ చెప్పిన మాటని పక్కదారికి పెట్టేస్తారు. అలానే ఇక్కడ కూడా ఏమైందంటే వాళ్ళ అమ్మ చెప్తూనే ఉంది, కానీ ఆ అబ్బాయి వినడం లేదు. బ్యాడ్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేస్తారు. అమ్మ ఏది చెప్తాదో దానికి ఆపోజిట్గా చేస్తారు. సరే, వాళ్ళ నాన్నకి చెప్పేద్దామని అంటేనా, ఎక్కడ నాన్న పిల్లాడిని కొట్టేస్తాడో అన్న భయం, ఆ భయంతో చెప్పారనమాట. అలా అనేసి సరే చెప్పకుండా మనమే మంచిగా చేద్దాం అనేసి వాళ్ళ బాబుకి చెప్తూనే ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పినా వాడు ఇక్కడ అమ్మ ముందర మాత్రం రాత్రులు ఇలా తల ఊగిస్తాడు, తెల్లారితో పోయి అదే తప్పు చేస్తూ ఉంటాడు. ఒకరోజు తప్పులు పెరిగి తనకి కొంత అమౌంట్ కావాల్సి వచ్చింది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, రిటర్న్ ఇవ్వాలి కదా, డబ్బులు కావాలంటే తన దగ్గర డబ్బులు లేదనేసి వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ నాన్న ఉంగరము వాళ్ళ అమ్మ తీసి ఆ బాబుకి ఇచ్చేస్తుంది. నా దగ్గర డబ్బులు లేదు నాన్న, నా దగ్గర ఉండేది ఇదే, దీనితో నువ్వు చేసే తప్పులన్నీ ఆపేసాయి, ఇంకా ఈ తప్పులు చెయ్యకు అని చెప్పి ఉంగరం తీసి ఇచ్చేస్తుంది. ఆ పిల్లాడు తీసుకెళ్ళి, నాన్నకి ఇవేవీ తెలియదు, అమ్మ కొడుక్కి మాత్రమే తెలుసు. ఆ పిల్లాడు తీసుకెళ్ళి ఆ ఉంగరాన్ని ఎవరి దగ్గర అయితే డబ్బులు తెచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పు తీరిపోతుంది. కానీ ఆ అబ్బాయి తప్పులు చేయడం మాత్రం మానేయడం లేదు, తప్పులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అమ్మ చెప్తూనే ఉంది, నాన్నకి ఇవేవి తెలియకుండా గుడికి వెళ్తాడు, పూజ చేసుకుంటాడు, నేను బాగున్నానంటే వీళ్ళు కూడా బాగున్నారనే దీంతోనే ఉండిపోతాడు. కానీ ఎప్పుడైనా అబద్ధం చెప్పినా, తప్పు చేసినా వన్ డే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అవునా? అలా బయటపడే సమయం వచ్చేసింది. వాళ్ళ నాన్న అలా బయట వెళ్తే ఎవరికైతే వాళ్ళ బాబు ఉంగరం ఇచ్చి డబ్బు జమ చేసుకోమన్నాడో అతను కనిపించి, మీ అబ్బాయి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడండి, డబ్బులు ఇవ్వలేక ఈ ఉంగరాన్ని నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఉంగరం తెచ్చి ఇస్తాడు. అవునా, ఆ ఉంగరం నాకు ఇవ్వండి అనేసి తీసుకుంటారు. ఇంటికి వస్తాడు, చాలా కోపంగా వస్తాడు నాన్న. తప్పు చేసింది ఎవరిక్కడ? బాబు. నాన్న కోపంగా వచ్చింది ఎవరిపైన? ఎందుకు? అమ్మ తప్పు చేయలేదుగా, బాబు తప్పు చేస్తే నాన్న వెళ్ళి బాబుని కదా కొట్టాల్సింది. డైరెక్ట్గా అమ్మ దగ్గరికి ఎందుకు వచ్చినాడు? నేను పిల్లాడి బాధ్యత మొత్తం నీకు ఇచ్చేసి మిమ్మల్ని సాకడానికి నేను ప్రతిరోజు పనికి వెళ్తున్నా, నువ్వు పిల్లాడిని చూసుకునే పద్ధతి ఇదేనా? పిల్లలు చేసిన తప్పులకి పెద్దలు తిట్లు తినాల్సి వస్తోంది. ఇది ఎక్కడి వరకు లీడ్ అయింది తెలుసా? వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని అడిగారు, ఏమోయ్ నేను నీకు అప్పుడు పెళ్ళిలో ఒక ఉంగరం ఇచ్చా కదా, నా ఉంగరం నాకు తీసుకురా అంటే, ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాను, నేను పాత్రలు కడుగుతున్నాను, తర్వాత వస్తాను అప్పుడు ఇస్తాను, ఎందుకంటే ఆవిడ దగ్గర లేదు.
కొడుక్కి ఇచ్చేసింది. భర్తకి ఏం చెప్పాలో తనకు తెలియదు కదా. కొడుకేమో ఇంట్లో లేదు, వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్తో దుబారా తిరగడానికి వెళ్ళిపోయాడు. ఇరుక్కునింది ఎవరు? మంచి చేయబోయి అమ్మ కష్టాల్లో పడింది. అదేదో ఫస్టే కొడుకు ఇలా ఉన్నాడు అనేసి వాళ్ళ నాన్నకి చెప్పేసింటే వాళ్ళ నాన్న వాడిని దారిలో పెట్టుకొని ఉంటాడు కదా. చెప్పల. చెప్తామని వెళ్తే కూడా ఆ బాబు అన్నాడు, అమ్మ అమ్మ చెప్పొద్దు, నాన్న నన్ను కొట్టేస్తాడు, చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు, నాన్న కొట్టేస్తాడు, నేను రేపటి నుంచి చెయ్యనమ్మా అన్నాడు. సరే పోనీ బాబు ఇంతగా అడుక్కుంటున్నాడు కదా, చెప్పంలే, రేపటికి మారిపోతాడులే అనుకున్నా, కానీ మారలేదు. సో ఆ రోజు ఉంగరం తెచ్చి వాళ్ళ అమ్మకు చూపించి, ఇదిగో నువ్వు చేసిన తప్పు, వాడు తప్పు చేస్తున్నా, నువ్వు నాకు వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పలేదు కాబట్టి నేను నిన్ను ఈ క్షణమే వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నా మాటకి నువ్వు మర్యాద ఇవ్వలేదు, నా భావనకి నువ్వు మర్యాద ఇవ్వలేదు, నా పెద్దరికానికి నువ్వు మర్యాద ఇవ్వలేదు. చిన్నపిల్లాడు, వాడు చేసిన తప్పు నువ్వెందుకు నాకు చెప్పలేదు అనేసి, నువ్వొద్దు, నీ కొడుకొద్దు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న. ఎవరు చేసిన తప్పుకి ఎవరు బాధపడుతున్నారు? ఇప్పుడు పైసలు సంపాదించేకి ఎవరు లేరు కదా. వాళ్ళ అమ్మకి ఆ బాబుకి పైసలు ఎక్కడి నుంచి వస్తుంది బువ్వ తినడానికి? లేదు. అలానే పైసలు వాళ్ళ బాబు సంపాదించడు, ఈమెకి ఏమీ తెలియదు. అలానే ఉండి 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 బువ్వ లేకుండా వాళ్ళ అమ్మ చనిపోయింది. వాడికి అమ్మ లేదు, నాన్న లేదు. అదేదో చిన్నప్పుడే అమ్మ నాన్న చెప్పిన మాట వినింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది ఆ బాబుకి. అలా ఒకరోజు 3 days అయింది, 5 days అయింది, 7 days అయింది, ఎవ్వరూ బువ్వ పెట్టట్లేదు. ఎవరింటికి వెళ్ళినా భయం, నువ్వు దొంగ కదరా, మా ఇంటికి వస్తే దొంగతనం చేస్తావు, పో బయట, నువ్వు మీ అమ్మ మీ నాన్న మాటే వినలేదు, మా మాట నువ్వేం వింటావు, ఏం అవసరం లేదు, పో బయట, మీ అమ్మ మీ నాన్న చెప్పిన పనులే నువ్వు చేయలేదు, మా షాప్లో వచ్చి నువ్వు పని చేస్తావా, నాకు నమ్మకం లేదు, పో 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 పో. ఎక్కడికి పోయినా రిటర్న్ తరిమేస్తున్నారు వాడిని. బువ్వే లేదు, ఆకలి, నీళ్లు లేదు, ఎలా బ్రతుకుతాడు చెప్పు? సరే అని ఏ దిక్కు లేని వాడికి ఆ భగవంతుడే దిక్కు అన్నట్లు గుడికి వెళ్తారు. ఆ రోజు గుళ్ళో శివాజీ గుడి, ఆ రోజు గుళ్ళో చాలా ప్రసాదాలు ఉన్నాయి. అమ్మయ్య, ఈరోజు ఈ ప్రసాదాలు తినేసానంటే ఇంకొక 1 week ఫుడ్ లేకపోయినా నేను బ్రతికేయచ్చు అని అనుకున్నాడు. సరే అనేసి ప్రసాదాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉండే పెద్దవాళ్ళంతా, రే 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 నీకేమన్నా పిచ్చి పెట్టిందా, ఈరోజు శివరాత్రి, ఈ ప్రసాదాలని ఇప్పుడు తాకకూడదు, ఈరోజంతా జాగారం ఉండి రేపు ఉదయం హారతి ఇచ్చిన తరువాత నువ్వు ప్రసాదం తినాలి అన్నాడు. 7 daysగా వాడు బువ్వ తినలేదు కదా, వాడికి ఆకలేస్తుందని వాళ్ళకి తెలీదు. వాళ్ళేమో జేజి పూజ అయినాకే ప్రసాదాలు తినాలి అన్నారు. సరే అనేసి అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేసి ఆ రోజంతా పూజ చేసి అలసిపోయి అలానే గుళ్ళోనే పడుకునేస్తారు. ఆ అబ్బాయికి ఆకలితో ఉన్నాడు కదా, ఏమీ గుర్తు రాలేదు. ఆ రోజు పూజ, అక్కడ ఉన్నది శివుడు అని ఏమీ గుర్తు రాలేదు తనకు. ఇప్పుడు అందరూ పడుకున్నారు, నేను ఎంచక్కా వెళ్ళి ప్రసాదాలన్నీ తీసుకొని తినేచ్చు అనుకున్నారు. వెళ్తాడు, చీకటిగా ఉంటుంది, ఫుల్ చీకటి అక్కడ. అలా 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 వెళ్ళి ఫస్ట్ దీపం వెలిగిస్తాడు శివుడి దగ్గర. బాగా గుర్తుపెట్టుకోండి, శివుడి దగ్గర ఫస్ట్ దీపం శివరాత్రి రోజు వెలిగించేది ఆ పర్సనే. ఓకే. సరే అనేసి అలా తిందామనేసి ఏదన్నా ఎత్తుకునేటప్పటికి పేపర్ సౌండ్ వచ్చి ఒక ప్లేట్ కింద పడిపోయి అందరు నిద్ర లేచేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? తెలీదు. ఏమైందో తెలుసా? ఏమైంది? వాడు వాళ్ళ అమ్మ నాన్న మాట వినలేదా, ఇక్కడ వీళ్ళ మాట వినలేదా? రే, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? అమ్మ నాన్న మాట వినకుండా నాన్న వెళ్ళిపోయాడు, అమ్మ చనిపోయింది, ఇంకా నీకు బుద్ధి రాలేదా, మా మాట వినకుండా ఉన్నావు అనేసి అందరూ వచ్చి కొట్టి 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 చంపేసినారు. సో సాడ్.
ఆ రోజు శివరాత్రి. తెలిసి తెలియకుండా శివ పూజలో తను ఉన్నాడు. తనకున్న ఆలోచన అంతా ఆ భోజనాన్ని తినాలి, నా కడుపు నింపుకోవాలి అని. కానీ అక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాడు. అందరూ నిద్రపోయినా రాత్రి నిద్రపోకుండా శివుడు శివు శివ 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 శివ, నువ్వు ఎప్పుడు పూజ అవుతుంది శివ, నీ పూజ ఎప్పుడు అవుతుంది శివ, నేను ఎప్పుడు భోంచేస్తాను శివ 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 అనుకుంటా నామజపము చేశాడు. రాత్రంతా ఆ భోజనం తినాలని మేల్కొని ఉన్నాడు. అందరూ నిద్రపోయిన తర్వాత ఆ భోజనాన్ని తీసుకోవాలి అనేసి వెళ్ళి 12 ఫస్ట్ దీపం పెట్టింది శివుడి దగ్గర. శివుడికి వెలుగుని చూపించింది అతనే. అప్పుడు దేవుడు మంచి చేయాలి కానీ ఎందుకు చంపేస్తున్నాడు? అదే చెప్తున్నాను. ఇప్పటి వరకు లైఫ్లో అన్ని తప్పులు చేశాడు కదా. అమ్మ మాట వినలేదు, పెద్దవాళ్ళని గౌరవించలేదు, అవన్నీ తప్పులు కదా. ఆ తప్పులకి శిక్ష పడాలా? ఆ శిక్షే ఇది. నువ్వు తప్పులు చేసేసి శివ నేను తప్పు చేశాను నన్ను క్షమించు అనడము కరెక్టా? నిన్నెవడైనా కొట్టేశాడు, నేను కొట్టేశాను సారీ అంటే ఫస్ట్ డే ఒప్పుకుంటావు, సెకండ్ డే కూడా అలానే చేస్తే ఒప్పుకుంటావు, థర్డ్ డే నువ్వు ఒప్పుకుంటావా? రిటర్న్లో కొడతావుగా, రిటర్న్లో చెప్తావుగా, అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తావు కదా. అలానే శివుడు కూడా ఇన్ని రోజులు పుట్టినప్పటి నుంచి చేసిన తప్పులన్నిటికీ ఇదే నీ శిక్ష. ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావు, దీని తరువాత నెక్స్ట్ లైఫ్ నీకు బాగుంటుంది అని తనకి శివ 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 అనడంతో చేసిన తప్పులన్నీ అక్కడ అగ్నికి ఆహుతైపోయి పోయేసింది. అగ్ని కాల్చేసింది ఆ తప్పులన్నిటినీ. మోక్షానికి వెళ్ళి నెక్స్ట్ ఏం అడుగుతాడు తెలుసా? నువ్వు ఇప్పుడు ఇంకొక జన్మ తీసుకో అని శివ అడిగినప్పుడు, అవునా అయితే నేను ఏ ధనం కోసం అయితే ఇంత బాధలు పడ్డానో, ఏ భోజనం కోసం అయితే ఇన్ని బాధలు పడ్డానో దానికి నేనే కింగ్ అవుతాను, నేనే న్యాయంగా ధర్మంగా తల్లిదండ్రుల మాట వినే ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తాను, తప్పు చేయనంత వరకు నేను వాళ్ళకి ఎప్పుడు ధనాన్ని ఇస్తూనే ఉంటాను అనేసి నెక్స్ట్ జన్మలో కుబేరుడిలాగా జన్మను తీసుకున్నాడు. కుబేరుడు అంటే ఎవరో తెలుసా? ఎప్పుడు లక్ష్మీదేవి పైసలు ఇస్తూనే ఉంటాడు, సంతోషాన్ని ఇస్తూనే ఉంటాడు. ఎవరి దగ్గర అయితే మంచిగా ఉంటారో, ఎవరైతే న్యాయమైన ధర్మమైన మార్గంలో ఉంటారో, ఇతరులను ఏడిపించకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి ఎప్పుడూ కష్టపెట్టడు ఆయన. అలాంటి ఉన్నతమైన జన్మ తీసుకున్నాడు. ఎందుకంటే చివరిలో తన అన్న ఒకే ఒక మాట ఏంటి? చనిపోయేటప్పుడు అందరూ కొడుతూ ఉన్నా కూడా తన అన్న మాట ఏంటి? శివ 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 శివ. ఆ ఒక్క పదం పలికితే కూడా చాలు, మిమ్మల్ని రక్షణ భటులులాగా పక్కన ఉండి ఆ శివుడు కాపాడుతాడు, ప్రొటెక్షన్గా ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? శివపురాణం చదవడమే కాదు, విన్నా కూడా చాలా మంచిది. జన్మ జన్మాంతర పుణ్యము శివపురాణం వినడంలోనే దాగి ఉంది. ఓకేనా? నిద్ర వచ్చేసిందా? ఏం అర్థమైంది? రేపటి నుంచి అమ్మ నాన్న మాట వినకూడదని అర్థమైందా? ఇప్పటి వరకు చేసిన తప్పులు ఇంకా చెయ్యము. మీరు కూడా మీ పిల్లల్ని అడగండి. మీ పిల్లలు ఏం ఆన్సర్ ఇస్తారో నాకు కమెంట్లో తెలపండి. అమ్మ సతీదేవి గురించి చెప్తావనేసి ఈ కథ చెప్పినావు ఎందుకమ్మ? అయ్యో మర్చిపోయాను నాన్న, ఫస్ట్ గుర్తు చేయాలి కదా. నేను కూడా మర్చిపోయినాను, ఇప్పుడే గుర్తొచ్చింది. అవునా? నువ్వు కూడానా? సరే, ఈ లిటిల్ పంప్కిన్స్ కోసము నెక్స్ట్ కథ సతీదేవి గురించి తెలుసుకుందాం. ఓకే ఓకేనా? మరి ఇంతే ఎంతూజియాస్టిక్గా ఉండాలి, ఇంతే హ్యాపీగా ఉండాలి. ఈరోజు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడు మీరందరూ కూడా, వీళ్ళిద్దరే కాదు మీరందరూ కూడా ఎప్పుడు అమ్మా నాన్న మాట విని, అమ్మా నాన్న చెప్పే మంచిని వింటూ, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ, భగవంతుణ్ణి ఎప్పుడు నమస్కారం చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు మంచి చదువు వస్తుంది, మంచి అలవాట్లు అలవర్చుకుంటారు. ఓకేనా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.
ఓం శ్రీ గురుభ్యో నమః. ఇలాంటి కథలు మరిన్ని మీరు తెలుసుకోవాలి అంటే, ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వస్తి.